హే గాయ్స్, ఈరోజు మనం బంగాళదుంప గ్రీన్ పీస్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది సెమీ గ్రేవీ టైప్ వస్తుంది. రైస్ ఐటెంలోకి చాలా బాగుంటుంది. రండి మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఇలాచీ 2, దాల్చిన చెక్క 2, లవంగాలు 2 ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోండి. ఇందులో 12 నుంచి 15 వరకు జీడిపప్పులు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. మిక్సీలో వేసి ఉంచండి. ఇదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆర్ అల్లం వెల్లుల్లి పచ్చిది వేసినా పర్లేదు. అండ్ 2 ఆనియన్స్ యాడ్ చేయండి. బాగా కలుపుకొని ఇందులో ఒక టమాటో యాడ్ చేయండి. టమాటో వేసి బాగా కలుపుకొని టమాటో సాఫ్ట్ పడి మెత్తపడినంత వరకు మూత పెట్టి మగ్గించండి. ఇలా మిక్సీ జార్లో ఐటమ్ అంతా వేసుకొని మిక్సీ వేసుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కర్రీ లీవ్స్ అండ్ మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఇదంతా వేసుకొని బాగా వేయించండి ఆయిల్లో. ఆయిల్ అంతా ఈ పేస్ట్కి పట్టుకునేంతలాగా కలపండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసుకొని మూత పెట్టేయండి. ఉప్పు కారం మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. మూత పెట్టి 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు కలుపుకోండి అంతా. చూడండి ఇప్పుడు ఇలా కలపాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఇందులో బఠానీ యాడ్ చేయండి. నేను 1 కప్ బఠానీ వేసాను, గ్రీన్ పీస్ వేసాను. సో నెక్స్ట్ బంగాళదుంప 10 మినిట్స్ ఉడికించి ఇందులో వేసాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం గ్రీన్ పీస్కి బంగాళదుంపకి పట్టేలాగా కలుపుకోండి. మూత పెట్టి 5 మినిట్స్ ఉంచండి. ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్ వేసి కలుపుకోండి. బాగా కలుపుకొని 1 కప్పు వాటర్ వేసుకోండి. 1 కప్పు గ్రీన్ పీస్, 1 కప్పు బంగాళదుంప, 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. గ్రీన్ పీస్ బంగాళదుంప మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అవసరం లేదు. సో 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోండి చాలు. ఇప్పుడు బటర్, కొరియాండర్ లీవ్స్ వేసుకొని ఒకసారిగా కలుపుకుంటే మన గ్రీన్ పీస్ బంగాళదుంప కర్రీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో పెట్టండి. ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్.